చదువుచుండగా 2వ వచనం మీరందరూ చదవండి. వచ్చిరి. 3వ వచనం, పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. 8వ వచన భాగం, వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. 9వ వచనం, విస్మయముతో నిండి పరవశులైరి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యము 2 అంచుల వాడిగల ఖడ్గము. ప్రభువా అయా, నీ వాక్యం ద్వారా మాట్లాడాలని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా బైబిల్ చదవడం ఎంతమందికి వచ్చి చేతులు ఎత్తండి. బైబిల్ చదవడం వచ్చిన వాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి. చేతులు ఎత్తండి. బైబిల్ చదవడం వచ్చిన వారు చేతులు ఎత్తండి. నీకు కాదా? ఓకే, రైట్. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదవమన్నప్పుడు నాకు 1-2 తప్పితే వేరే వాళ్ళ వాయిస్ వినపట్టలేదు. నేను కొంతమందిని 10th అబోవ్ 10వ తరగతి కంటే ఎక్కువ చదివిన ఇంటర్మీడియట్ వాళ్ళని కూడా కూర్చోబెట్టి బైబిల్ చదవమంటాను. వారు ఇంటర్ చదువుతున్నారు కానీ బైబిల్ చదవడం రాదు. చూడండి, తెలుగు చదవడం రాదు, కొంతమందికి ఇంగ్లీష్ చదవడం రాదు, బైబిల్ చదవడం అస్సలు రాదు చాలామందికి. కానీ బైబిల్ చదవడం నేర్చుకుంటే ఖచ్చితంగా మిగిలిన పాఠాలు అనేది చదవడం ఈజీగా వచ్చేస్తుంది. అంటే దీంట్లో ఉన్నటువంటి భాష, ఆ తెలుగు భాష సరళత చాలా లోతుగా ఉంటుంది అన్నమాట. ఇది ప్రాచీన భాష. సో ఈ భాష కానీ మనం చదవడం నేర్చుకుంటే ఇప్పుడు ఉండేటటువంటి లాంగ్వేజ్ ఈజీగా వస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము పురుషులైనా సరే స్త్రీలైనా సరే ప్రతి దినము దేవుడిచ్చినటువంటి బైబిల్ని మోకాళ్ళ మీద చదవడం అది ఎంత ఆశీర్వాదకరం. బైబిల్ చదువుతున్నారండి? ఏమండి, బైబిల్ చదువుతున్నారా? ప్రతి దినము చదవాలి బైబిల్. ఇది జీవాహారం. ఇది జీవాహారం అన్నమాట. మనం అన్నం తిని ఏ విధంగా అయితే ఆ పానీయం తీసుకుంటామో అలాగే మనం ప్రార్థన, వాక్య ధ్యానం ఈ 2 లేకపోతే మనం బ్రతకలేం. భోజనం అయితే ఏ విధంగా అయితే తీసుకొని మనం ఎనర్జెటిక్గా ఉండగలమో, ప్రతిదినం ఆత్మీయంగా మనం బ్రతకాలి అని అంటే, మనం జీవించాలి అని అంటే ఏమవసరం అంటే వాక్యము చదవడం అవసరము, ప్రార్థన చేయడం అవసరం. నువ్వు ఒకరోజు వాక్యం చదవడం మానేసావనుకో, ఒక ఆదివారం ఆరాధనకు రావడం మానేసావనుకో, 2వ రోజు చదవాలనిపించదు, 2వ ఆదివారం కూడా ఏం వెళ్దాంలే అనిపిస్తుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, 3వ వారం కూడా 4వ వారం ఇంకా అలవాటు అయిపోతుంది అనమాట. ఏముందిలే ఆదివారం అనేటటువంటి మనసులోనికి వచ్చేసి
చివరక ఏమవుతుందంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు సంఘాలు తయారైపోయినాయి. ఆత్మీయమైనటువంటి మరణకరమైనటువంటి స్థితిలోనికి సంఘాలు వచ్చేసినాయి. సంఘాలు స్థాపించి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవ్వచ్చు, కానీ బ్రతికినటువంటి విశ్వాసులు వాక్యపు నీడలో వాక్యాన్ని పునాదులుగా చేసుకొని, వాక్యాన్ని వారి యొక్క ప్రామాణికంగా చేసుకొని, వాక్యం అనేటటువంటి ఫండమెంటల్స్తో మరి నడుచుకొని వెళ్ళేటటువంటి విశ్వాసులు ఎవరు కూడా ఈ రోజుల్లో కనిపించట్లేదు. ఇక్కడ కూడా మన వాక్యాన్ని చదువుకుందాం. ఈ చదువుకున్నటువంటి వాక్య భాగం మీరు చూసినట్లయితే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయిన తరువాత మరి ఆ దేవాలయపు మందిరములో పేతురు యోహానులు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం వారు ప్రకటిస్తూ ఉన్నారు. అమ్మా పిల్లలు ఏంటి గోల? వాళ్ళు ఏందో ఆడుతున్నారు ఆట. ఏం గేమ్ ఆడుతున్నారు? ఇటు తిరగండి, ఇటు తిరగ నాన్న, ఇటు తిరిగిరా, నోటి మీద వెళ్ళేసుకోండి. ఇగో మీకు పలహారం తెచ్చిపెట్టారు, సైలెంట్గా ఉంటే ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలపు 3 గంటలకు అక్కడ ఏమనుందంటే ప్రార్థన కాలమున, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దేవాలయమునికి వెళ్తున్నారు. సొలొమోను కట్టించినటువంటి దేవాలయము మరి అది పాడైపోయిన తరువాత మరలా తిరిగి కట్టబడింది ఎజ్రా నెహెమ్యా వారి యొక్క కాలములో. మరి ఆ యొక్క దేవాలయములో ఈ పేతురు యోహానులు ఏం చేస్తారంటే పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున ఇంటి దగ్గర పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి 3 గంటలకు ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? పనులకు వెళ్ళకుండా ఇంట్లో ఉండి పగలు 3 గంటలకు అనేది మన బ్రదర్ అండ్ అసెంబ్లీలో 3 గంటలు అనేది ఒక ప్రార్థన సమయంగా ఎంచుకుంటూ ఉంటారు, అవునా కదా? పగలు 3 గంటల కాలమున ప్రార్థనా కాలమున వారు ఏం చేస్తున్నారంటే దేవుని మందిరానికి వెళ్తున్నారు. వారు ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు, ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తున్నారు. మనకైతే తెలియదు, కానీ ప్రభు మనతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంటి దగ్గర ఉండేటటువంటి ఒక విశ్వాసిగా 3 గంటల ఆ సమయంలో ప్రార్థన ఎవరైనా సంఘం కోసం కానీ గ్రామం కోసం కానీ చేస్తూ ఉన్నారా? ఒకవేళ చేయకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా అలవాటు చేసుకోనండి. ఆత్మీయంగా మనం ఎదగడం అనేది మనం నేర్చుకోవాలి. ఎదుగు బొదుగు లేనటువంటి పిల్లవాడిని 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చిన ఆ పిల్లవాడు ఎదుగు బొదుగు లేకుండా అలానే ఉన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకి ఎంత వేదన కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. ఏంది నా కొడుకు పెద్దవాడు అవ్వట్లేదు, ఎదగట్లేదు అని చెప్పి అంత బాధ ఉంటుంది. అలాగే ఆత్మీయంగా మనలో సరైనటువంటి ఎదుగుదల లేదనుకో, మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు కూడా మనల్ని చూసి చాలా బాధపడతా ఉంటాడు. వాక్యం అందిస్తూ ఉన్నారు, దేవుని యొక్క బైబిల్ మన చేతుల్లో ఉంది, దేవుని సేవకులు అందుబాటులో ఉన్నారు, దేవుని యొక్క మందిరం మనకి అందుబాటులో ఉంది. కానీ ప్రార్థనా జీవితం ఆత్మలో ఉన్నతమైనటువంటి ఎదుగుదల అనేది ఈ రోజున కనిపించట్లేదు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే పగటి 3 గంటల వేళల్లో పేతురు యోహానులు ఏం చేస్తున్నారంటే దేవాలయమునకు వెళ్ళుచున్నప్పుడు ప్రతి దినము అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ దేవాలయమునికి చాలామంది వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు అక్కడ కుంటివాడు, చిన్నప్పటి నుంచి కాళ్ళు లేనటువంటి అవిటివాడు
కుంటివాడు అక్కడ ఏం చేస్తున్నాడంటే, కొందరు అతన్ని తీసుకొని వచ్చి ఆ దేవాలయపు ద్వారపు యొద్ద కూర్చోబెట్టాడు. ఎందుకని కూర్చోబెట్టారంటే, ప్రతిదినము అతన్ని తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడుతుంటే అక్కడ ఏం చేస్తాడంటే అతను భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. మీరు ఒంగోలు చర్చి సెంటర్లో మీరు చూసినట్లయితే అక్కడికి చాలామంది వస్తారన్నమాట. దగ్గర దగ్గర 2-3 వేల మంది వచ్చినప్పుడు మందిరం అయిపోయిన తర్వాత మీరు కానీ గమనించినట్లయితే అక్కడ అడుక్కునే వాళ్ళు చాలామంది వచ్చేస్తారు. కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు, కాళ్ళు లేనివారు, చేతులు లేనివారు చాలామంది అక్కడ ఏం చేస్తారంటే అడుక్కుంటూ ఉంటారనమాట. ఎవరైనా ₹1 ఇస్తారేమో, ఎవరైనా ఒక ₹10 ఇస్తారేమో. ఆ డబ్బులతో మరి వారి యొక్క కడుపు నింపుకోవడానికి, వారి జీవనాధారం చేయడానికి కోసం ఏం చేస్తారంటే ఆ ఒంగోలు చర్చి సెంటర్ దగ్గర ఉన్నటువంటి ఆ చర్చిలో ఏం చేస్తారంటే అడుక్కుంటూ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతూ ఉంది. పగటి 3 గంటలపు వేళల్లో ఏమండి పేతురు యోహానులు ఆ మందిరంలోనికి వెలుచున్నప్పుడు 2వ వచనం చూడండి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయమునకు ద్వారమునద్ద ఉంచుచు వచ్చిరి. అయితే పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహానులు తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఇక్కడ ఏం జరిగిందంటే అందరిలాగే మరి పేతురు యోహానులు కూడా మరి ఆ దేవాలయంలోనికి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ భిక్షగాడు, ఆ కుంటివాడు ఏం చేస్తున్నాడంటే వారిని, అయ్యా నాకు కొంత ఏమన్నా సహాయం చేస్తారా అని చెప్పి అడిగినప్పుడు పేతురు యోహానులు పలుకుతున్నటువంటి మాట ఏమండి, ఈ యొక్క కుంటివాడిని వారు ఏమన్నారంటే, నీకు ఏమైనా సహాయం కావాలా అయితే మా వైపు చూడు అని చెప్పి మరి పేతురు యోహానులు అతని వైపు మరి ఆ కుంటివాడిని చెప్పినప్పుడు ఎవరైనా అడుక్కునే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మా వైపు చూడమన్నాడని చెప్పి ఒక ₹100 ఇస్తాడో, లేకపోతే ఒక ₹10 ఇస్తాడో, ఒక ₹50 ఇస్తాడో, లేకపోతే అప్పుల్లో వెండి బంగారాలు నాణేలు ఉంటాయి, ఆ నాణేలు ఇస్తారేమోనని చెప్పి ఏమండి ఆ కుంటివాడు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కుంటివాడు అక్కడ ఏం చేస్తాడంటే ఫిజికల్గా వచ్చేటటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని అతను చూస్తూ ఉన్నాడు. కానీ మరి పేతురు యోహానులు ఏం చేద్దాం అనుకున్నారంటే ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇద్దాం అనుకున్నారు. ఆ కుంటివాడు ఏం చేస్తున్నాడంటే ఆ క్షణకు మాత్రానికి సరిపోయినటువంటి డబ్బు కోసం అతను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు కోసం వారు మహా ఇస్తే ఒక ₹50 ఇచ్చాడనుకో, ఆ కుంటివాడు ఏం చేస్తాడు, ఒక రోజు మాత్రమే అక్కడ బ్రతకగలడు. తర్వాత రోజు మరలా అక్కడికి వస్తాడు, మరలా అడుక్కుంటాడు. తర్వాత రోజు మరలా అక్కడికి వస్తాడు, మరలా అడుక్కుంటాడు. ఈ యొక్క కుంటివాడు ఒక్క రోజు యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడున్నటువంటి పేతురు యోహానులు ఏం చేద్దాం అనుకున్నారంటే అతనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపిద్దాం అనుకున్నారు. చాలామంది మనం ఫిజికల్గా ఏమండి దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడిందంటే, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. మళ్ళీ చెప్పండి, నన్ను ఘనపరుచు వారిని నేను. ఈ రోజున ఘనపరిచేటటువంటి విశ్వాసులు కనిపిస్తూ ఉన్నారా మందిరాల్లో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదివారం రోజు వచ్చి ప్రభువుని ఘనపరచాలి అనేటటువంటి మనస్సు కలిగినటువంటి విశ్వాసులు ఈ రోజుల్లో కనిపించట్లేదు. 6 దినాలు నీ ఇష్టం వచ్చినట్లు పని చేసుకో, 7వ దినం ప్రభువుకి ప్రతిష్ఠిత దినం, అది విశ్రాంతి దినం. ఆ దినమును ఏం చేయాలంటే ప్రభువుని ఆరాధించవలసినటువంటి సమయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజమండ్రిలో ఒక అతను ఉన్నాడు. అతను వృక్ష తొక్కుకుంటాడు అనమాట. వృక్ష తొక్కుకుంటాడు 6 రోజులు ఏం చేస్తాడంటే వృక్ష తొక్కుతాడు. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి వారి భార్యకి ఇస్తాడు. 7వ దినం ఏం చేస్తాడంటే దేవుని యొక్క మందిరానికి వస్తాడు. అతను చిన్న నిక్కర వేసుకుంటాడు,
రిక్ష దొక్కే వాళ్ళు పాత వాళ్ళని మీరు చూసుకున్నట్లయితే నిక్కర్ వేసుకొని వాళ్ళు ఒక బన్నీని తగిలించుకొని రిక్ష తొక్కుతూ ఉంటారు. అలాగ అతను 6 దినాలు రిక్ష తొక్కి ఏమండి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ భార్యకి ఇస్తే వారి భార్య ఏం చేస్తుందంటే కూర ఇవన్నీ వండి అతనికి అన్నం పెట్టిద్ది. 7వ దినం అతనికి పని లేదనమాట. ఏం చేశాడంటే రిక్ష తొక్కడు, ప్రభువు కోసం అది ప్రతిష్ఠించుకున్నాడు. ప్రభువే చూచుకుంటాడు, ప్రభువే కృప చూపిస్తాడని ఏమండి ఆదివారం రోజు అతనికి రిక్ష తొక్కడం మానేస్తే వాళ్ళ భార్య అన్నం పెట్టడం మానేసిద్దంట. 7వ రోజు ఆదివారం రోజు 6 దినాలు మరి వాళ్ళ భార్యను పోషించింది ఎవరు? ఏమండి అతనే కదా. 7వ దినం నేను రిక్ష తొక్కకుండా ప్రభు సన్నిధికి వెళ్తానని చెప్తే వాళ్ళ ఆవిడ అన్నం పెట్టకుండా మానేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా సరే అతను ఏం చేస్తాడంటే ఆ రోజంతా అన్నం పెట్టకపోయినా పర్వాలేదని చెప్పి ఆ మందిరంలోకి అలానే వస్తూ ఉండగా ఏమంటే కొన్ని రోజుల తర్వాత ఒక సేవకుడికి కనిపించాడు ఆ రిక్షతకి. అతను ఎలా కనిపించాడంటే నీట్గా ఏమండి ఐరన్ చేసినటువంటి తెల్ల చొక్కా, ఏమంటే ఐరన్ చేసినటువంటి తెల్లని ప్యాంట్ వేసుకొని అతను ఏం చేస్తాడంటే ఆదివారపు ఆరాధనకి వెళ్తూ ఉన్నాడు 1-2 సంవత్సరాల తర్వాత. ఏమండి ఆ సేవకుడు అడిగాడు అతన్ని, అయ్యా నేను కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను చూసినప్పుడు నువ్వు ఒక నిక్కర్ వేసుకొని ఒక బన్నీని వేసుకొని రిక్షా తొక్కేవాడు కదా, ఈ రోజున నువ్వేంటి ఇలాంటి తెల్లటి చొక్కా తెల్లటి ప్యాంటు మంచి ఐరన్ చేసినటువంటి బట్టలతో మందిరానికి వస్తున్నావు అని అడిగితే అతను చెప్పినటువంటి మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఏమండి దేవుడిచ్చినటువంటి 6 దినాలని నేను కష్టపడి పనిచేసి 7వ దినాన నేను విశ్రాంతి తీసుకున్నాను కాబట్టి, నేను అతన్ని ఘనపరిచాను కాబట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో బ్యాక్లాగ్ పోస్టులు లైన్ మ్యాన్ ఈ యొక్క రైలు పట్టాల మీద ఎత్తే వాళ్ళు ఉంటారు కదా, గన్ మ్యాన్స్ లైన్ మ్యాన్స్ ఉంటారు. ఏమండి ఆ పోస్ట్ పడితే ఇతను అప్లై చేసుకుంటే ఏం చేసిందంటే దేవుడు అతనికి ఆ ఉద్యోగం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు రిక్షా తొక్కుకునేవాడు, ఏమండి ఆ రోజు రిక్షా తొక్కితేనే పూట గడిచేటటువంటి వ్యక్తి అతను యొక్క పరిస్థితి. ఆదివారం ఆరాధనకి వెళితే భోజనం పెట్టనటువంటి భార్య కలిగినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిని కష్టమైన నష్టమైన నేను దేవుణ్ణి ఘనపరచాలి అని ఆ యొక్క రిక్షా తొక్కి అతను అనుకున్నప్పుడు దేవుడు అతను ఏం చేశాడంటే ఒక గవర్నమెంట్ రైల్వేలో ఉద్యోగాన్ని ఇప్పించాడు. ఏమండి నువ్వు ఏమండి ఆ శిథిలమైపోయే దాని కొరకు, శాశ్వతము కాని దాని కొరకు, ఏమండి ఒక్క రోజు యొక్క దినము పోషించడం కొరకు నువ్వు దేవుని మందిరాన్ని నువ్వు మానేస్తా ఉన్నావా? ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు, నువ్వు ఆలోచించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుంటివాడు కూడా అలానే ఉన్నాడు. ఇక్కడ ఆ పూట యొక్క డబ్బులు వస్తే చాలు అనుకొని ఉన్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి పేతురు యోహానులు అతని వైపు చూచారు. ఆ కుంటివాడు వైపు చూచి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలని చెప్పి ఆ కుంటివారితో వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, నువ్వు నా దగ్గర వెండి బంగారాలు మీరు ఆశిస్తున్నారేమో కానీ వెండి బంగారాలు నా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లెగోమని చెప్పగలనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుంటివాడు ఏం చేశాడంటే చూడండి అక్కడ 6వ వచన భాగం, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామము నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఏమండి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం జరిగిందో చూడండి. ఏమండి అతనేమో డబ్బుల కోసం వచ్చాడు, అక్కడ ఉన్నటువంటి సేవకులు దేవుడు ఏం చేశాడంటే అతనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం, నువ్వు ఇంకా అడుక్కోవాల్సిన పని లేదు, నువ్వు ఒకరి మీద ఆధారపడవలసినటువంటి పని లేదు, నువ్వే పని చేసుకునే విధంగా దేవుడు నీకేం చేశాడంటే అక్కడ కాళ్ళు దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి కుంటివాడే ఈ రోజున చాలామంది పాపము చేత కుంటివారు అయిపోయారు. ఏమండి పాపమనే ఏమండి
త్రాగుడి చేత చాలామంది వారు కృంటివారిగా తయారైపోయారు కుటుంబాల్లో. భార్యాభర్తల్ని ప్రేమించినటువంటి ఏమంటే మనస్సు కలిగిన వారు ఎలాంటి వారంటే ఈ కుంటివాడితో సమానం. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుంటితనము నుంచి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే ఆయన పరలోక రాజ్యము నుంచి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు పాపము చేత చచ్చిన వాడై ఉండగా నిన్ను బ్రతికించడం కొరకు, శాపగ్రస్తుడమై ఉండగా నిన్ను బ్రతికించడం కొరకు, పాపం అనేటటువంటి శాపముతో నాయన నరకానికి నువ్వు వెళ్ళేవాడేవై ఉండగా నిన్ను ఆ యొక్క నరకపు పొలిమేరల నుంచి విడిపించడం కొరకు నిన్ను శాశ్వతంగా పైకి లేవలెత్తాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియమైన స్నేహితులారా, నీ పాపము నిన్ను కుంటితనంగా చేసేసిందా? దేవుని ప్రేమించలేని వారు కూడా వారు ఎవరితో సమానం అంటే ఈ కుంటివాడితోనే సమానం. గుర్తుపెట్టుకోండి. పాపము నిన్ను ఎలా చేస్తుందంటే అడుక్కునేవాడిగా చేస్తుంది. కొంతమంది త్రాగుబోతులను చూడండి, ఆ డబ్బులు అయిపోయిన తర్వాత తెల్లారి గట్ల ఎవడు కనబడతాడా, ఎవడిస్తాడా డబ్బులు అని చెప్పి అడుక్కుంటూ ఉంటారు. రూపాయి కోసం, 10 రూపాయల కోసం, 100 రూపాయల కోసం అడుక్కొని ఎక్కడ డబ్బులు దొరికితే అక్కడికి వెళ్ళి తాగి రావడం కొరకు. ప్రియమైన స్నేహితులరా, నీ యొక్క త్రాగుడు నుంచి నువ్వు ఆడేటటువంటి ఆ పేకాట నుంచి, ఆ జోదం నుంచి, నువ్వు తాగేటటువంటి ఆ సిగరెట్ ముక్కల నుంచి, నువ్వు మారనటువంటి నాటికల నుంచి, ఆ పాపం అనే కుంటితనము నుంచి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంటే ఆయన పరలోక రాజ్యం నుంచి ఈ లోకానికి వచ్చేసాడు. నీ శాపగ్రస్తమైనటువంటి జీవితాన్ని విడిపించడం కొరకు, పాపము మానలేనటువంటి నీ కాళ్ళను అతను చక్కగా నిలపడం కొరకు ఏం చేశాడంటే ఆయన కాళ్ళకు బ్రేకులు కొట్టించుకున్నాడు అన్నమాట. నీ శరీరము, నా శరీరము చేసినటువంటి పైనుంచి కింద వరకు అరికాలు మొదలుకొని దండనెత్తి వరకు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి శిక్షని తప్పించడం కొరకు, పాపం మీద విడుదల ఇవ్వడం కొరకు, శాపగ్రస్తమైనటువంటి జీవితం నుంచి నిన్ను విమోచకుడుగా చేయడం కొరకు ఆయన ఏం చేశాడంటే తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చాడు. ప్రశస్తమైనటువంటి రక్తాన్ని, నిర్దోషమును నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని ఆయన నిన్ను విమోచించడం కొరకు ఆయన ఏం చేశాడంటే కల్వరి శిలువలో తన ప్రాణాన్ని, అయినా నువ్వు కుంటివారిగా ఉన్నావా, నువ్వు కుంటిదానిగా ఉన్నావా గమనించుకో. ప్రియమైన స్నేహితులారా, నువ్వు యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆ కుంటివాడు అడిగినట్లు నాకు ఏదైనా మేలు చేయగలరా అని చెప్పి పేతురు యోహానులు అడిగినట్లు నువ్వు యేసు ప్రభుని అడిగి, నువ్వు ఏ పాపం అయినా సరే పర్వాలేదు, ఎంత ఘోరమైనటువంటి జీవితం అయినా పర్వాలేదు, నువ్వు దేనిని జయించలేకపోతున్నా పర్వాలేదు, యేసు ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు అడగగలిగినట్లయితే ఆయన యొక్క మహిమైశ్వర్యము నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. సమీపింపరాని తేజస్సులు అమరత్వం కలిగినటువంటి ఆ యొక్క ప్రభువు మన కోసం ఏం చేశాడంటే శాపగ్రస్తుడిగా మారిపోయాడు. వధకు తేబడినటువంటి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఏ విధంగా వెళ్ళిందో అలాగ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే మన కొరకు మౌని అయిపోయినాడు. వధించబడ్డాడు కల్వరి శిలువలో. వధకు తేబడినటువంటి గొర్రె పిల్లని ఎలాగైతే బలిస్తారో అలాగా వధించబడ్డాడు. ఎందుకో తెలుసా? నీ యొక్క శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించడం కొరకు, నా యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితం కొరకు విడిపించడం కొరకు. అయినా పాపంతోనే, అయినా కుంటితనంతోనే మనం ఉన్నట్లయితే ప్రియమైన స్నేహితులారా, మరి ప్రభు అతనికి ఎలాంటి బలం వచ్చిందంటే ఒకసారి చూడండి ఆ మాటలో. అపోస్తల కార్యాలు అతనికి వచ్చినటువంటి విడుదల ఎలాగుంది? 8వ వచన భాగం, అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచన భాగంలో, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి
శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తే ఏమండి, మన శాపగ్రస్తమైనటువంటి జీవితాల నుంచి ఆయన విడిపిస్తే ఆశ్చర్యపోతారు అన్నమాట ఇతరులు. ప్రియమైన స్నేహితులారా, మరి ఇటువంటి పాపం అనేటటువంటి కుంటితనం నుంచి విడిపించడానికి మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇప్పుడు కూడా సమర్థుడు, శక్తిమంతుడు అనేటటువంటి మాటను నేను ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు గుర్తు చేస్తూ, ఏమండి, ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి మన జీవితంలో కూడా మనం ఒకప్పుడు కుంటివారమే, ఏమండి, ఒకప్పుడు మనం కూడా శాపగ్రస్తులమే, ఒకప్పుడు యేసు ప్రభు తెలియనప్పుడు మనం కూడా లోకంలో తిరిగి, ఏమండి, వ్యసనాల చేత బాధింపబడి ఆ విధంగా కుంటివాడు ఏ విధంగా అయితే అడుక్కుంటున్నాడో ఆ విధంగా అడుక్కున్న వారమే. కానీ ఆయన తన మహదైశ్వర్యమును బట్టి, ఆయన తన కృపా బాహుల్యమును బట్టి మనల్ని ఏం చేశాడంటే ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితాల నుంచి మనల్ని విడిపించాడు. ఏమండి, ఆయన యొక్క రక్తముతో మనల్ని కడిగాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఏమండి, మరణపు ముళ్ళును విరిచి నరకానికి పాత్రలు కావాల్సినటువంటి మనల్ని ఏం చేశాడంటే పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. మరి ఆ ప్రభువుని మనం స్తుతించగలుగుతున్నామా, ఆరాధించగలుగుతున్నామా? ఏమండి, ప్రభువుని ఒకవేళ నీ జీవితంలో ప్రభు అలా చేసినట్లయితే పురుషులు మరి బహిరంగంగా ప్రభువుకి స్తుతులు చెల్లిస్తారు, స్త్రీలు వారి యొక్క మనసులో ప్రభువుని